మహేష్, నమస్కారం. వస్తే నీకు బట్టలు ఇస్తాను, కుట్టించుకుంటావా? మంచిగా కుట్టించుకుంటావా? కుట్టించుకో. హాయ్ అండి, వీడి పేరు మహేష్, చిన్న కుర్రోడు. ఈ చిన్న కుర్రోడు గురించి మీకు తెలుసు కదా, అందుకే ఈ చిన్న కుర్రోడికి నేను బట్టలు ఇద్దాం అనుకుంటున్నాను. ఇగో బట్టలు, ఈ బట్టలు అండి, ఒక జత బట్టలు ఏదో నా సొంత తగ్గట్టుగా తీసాను. తీసుకో మహేష్, బట్టలు కుట్టించుకుంటావా? నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అయ్యా మా దేవుడు బట్టలు ఇచ్చాడు, కొత్త బట్టలు ఇచ్చాడు నాకు. గుండుమల్ల తిరిగేత బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు. శ్రీశైలం తీసుకెళ్ళి నా చక్రం తిప్పాడు. పాలధార పంచదార, వాళ్ళేమో పాలధార పంచదారేమో, అక్కడేమో వాళ్ళ మన నందీశ్వర గుడి మొత్తం తీసుకెళ్ళాడు. చాలామంది ఒక ఆవిడ అన్నదని నానమ్మ అమ్మమ్మ అన్నాను. ఆ శరీరంలో తోహేతానన్నది. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. నేను చాలా చంటికూరోడిని. అందరూ నన్ను అన్న అంకులు అని పిలవకూడదు, ముసలోడని పిలవకూడదు. యారా చంటికూరోడా, ఒరే ఇలా రారా చంటికూరోడా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా అని పిలవాలి. బట్టలు బయట తీసుకుంటే బట్టలు అందరూ నన్ను బట్టలు ఇచ్చినప్పుడు అందరూ నన్ను ఒరే చంటికూరోడా, యారా చంటికూరోడా అని పిలవాలా. మళ్ళీ తిరిగినదంటే చాలా ఇష్టం, నాకు అభిమానం. మొన్న వసంత గుడి దగ్గర ఏమైందంటే బొమ్మలతో ఆడుకుంటుంటాని ఒకడు వచ్చిండు. ఒకడు వచ్చి అన్న ఆనంద్ అంటావు అన్నాడు. బాబు ఆనంద్ అంటావు అని అనొచ్చు కదా, నేనేం చేసి అనుకున్నావు అని అన్న అంటావని నేను రెచ్చిపోయాను. బండి మొత్తం ఎరగొడెత్తానని హెల్మెట్తో కొడెత్తుంటే పాపం బుర్ర పని చేతని మన గుండెమల్ల తిరిగితే నన్ను రచించాడు ఆయన. మొత్తం బుర్ర ఆయన కొట్టలేకపోయాను. హెల్మెట్తో కొడెత్తున్నాడు. గుండెమల్ల అంటే ఏంటి? ఒక శివుడు. శ్రీనేదంటే ఒక శివుడు. ఆ శివుడు నన్ను రచించాడు ఆయన. నేను ఎవరిని చంటుకోవాలి. ఈయనంటే నాకు చాలా ఇష్టం. ఈయనంటే నా ప్రాణం. ఈయన దేవుడైనా, నాకు దేవుడైనా మంచోడబ్బా, చాలా మంచోడు. ఎవరు కొడితే నన్ను కాపాడతాడు. పాప బుర్ర పని చేయదు, అమాయకుడు కొట్టగానని చెప్తాడు. చాలా మంచోడు ఆయన, చాలా మంచోడు ఆయన. నమస్కారం అండి. చాలా చంటి చడుకోరండి.